మాతృదేవోభవ. అమ్మ దయా సముద్ర గురులా మహనీయ గభీరమూర్తులౌ. అమ్మ దయా సముద్ర గురులా మహనీయ గభీరమూర్తులౌ. నెమ్మనమందు నిల్పు కవినేతలు ధీర కవిత్వమూర్తులు. నెమ్మనమందు నిల్పు కవినేతలు రమ్య కవిత్వమూర్తులు. ఆద్యం మగు పద్య విద్య హృదయద్యుతి స్నేహము నింపు మిత్రులు. ఆద్యం మగు పద్య విద్య హృదయద్యుతి స్నేహము నింపు మిత్రులు. రమ్మనమన్న రావుకు శరమ్ముల ఓలిక పద్యమాలికల్. రమ్మనమన్న రావుకు శరమ్ముల ఓలిక పద్యమాలికల్. తెలుగు వంటివి ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. అమ్మ దయా సముద్ర. మనకి జీవితంలో మంచి లక్షణాలు అలవడాలి అంటే, ముఖ్యంగా కవి కావాలి అంటే, కవిత్వాన్ని ఆస్వాదించే శక్తి కావాలి అంటే, కవిత్వంతో జీవితాన్ని పండించుకోవాలి అంటే కొన్ని అదృష్టాలు పట్టాలి. నిజానికి ఏదో అదృష్టం అంటాం కానీ అవి సమకూరేలా మనం చేసుకోవచ్చు కూడా. చాలా భాగం, ఎక్కువ భాగం మన ప్రయత్నం మీదే ఆధారపడి ఉన్నాయి. కొన్ని సహజంగా వాటంతట అవి వస్తాయి. అమ్మ దయా సముద్ర. తల్లి పిల్లల్ని పరమ ప్రేమతో దయతో పెంచాలి. గురుల మహనీయ గభీరమూర్తులౌ. గురువులు మహానుభావులై గాంభీర్యంతో పాఠాలు చెప్పాలి. పిల్లల ముందు ఏదో చౌకబారు చలోక్తులు విసురుతూ లోకు వేయిపోకుండా, అలాగే వారి వారి బలహీనతల కారణంగా పిల్లల ముందు లోకు వేయిపోకుండా గంభీరంగా ఉంటూ తమ మహత్తర వ్యక్తిత్వంతో ఒక ముద్ర వేయగలగాలి. నెమ్మనమందు నిల్పు కవినేతలు రమ్య కవిత్వమూర్తులు. ఆ పైన పిల్లలకి మంచి పద్యాలు ఆనాటి బమ్మెర పోతన్న గారి దగ్గర నుంచి ఆధునిక కాలంలో కరుణశ్రీ జాషువాల వరకు మంచి సామాజిక బాధ్యతను నేర్పడానికి, ప్రేమను నేర్పడానికి, భక్తిని నేర్పడానికి, అటు దైవభక్తిని ఇటు దేశభక్తిని కూడా నేర్పడానికి మంచి కవుల పట్ల అభిమానం కలిగేలా చేసి వారి వారి పద్యాలు బాగా చదివేలా చేయాలి. నెమ్మనమందు నిల్పు కవినేతలు రమ్య కవిత్వమూర్తులు. ఆద్యం మగు పద్య విద్య. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆద్యము హృదయము అయినటువంటి పద్య విద్యలో మంచి పద్యాలు ఎంపిక చేసి తల్లిదండ్రులు పిల్లలకి సాయంత్రం పూట కాస్త నేర్పడం, ఏ అన్నాల బల దగ్గర కూర్చున్నప్పుడు కాస్త చెప్పడం, చదివించడం. అలాగే పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మాధ్యమమైనా ఇంకేదైనా ఐసీఎస్సి, సిబిఎస్సి, టెక్నో స్కూలు, ఆ స్కూలు, ఈ స్కూలు ఏదైనా సరే సాయంత్రం బడి విడిచిపెట్టే ముందు ఒక అరగంట తెలుగు పద్యాలు ఊరికే ఒకరు చెప్పడం మిగిలిన వారు అనడం, ఒకరు చెప్పడం మిగిలిన వారు అనడం. ఇలా చేస్తే 10వ తరగతి పూర్తి అయ్యేసరికి విద్యార్థికి 100 నుంచి 1000 పద్యాలు నోటుకొస్తాయండి. 100 నుంచి 1000 సరిగ్గా ప్రణాళిక అమలు చేస్తే కనీసం 100 పద్యాలు వస్తాయి. ఎంత బలహీనపు విద్యార్థికైనా, మందకొడి జ్ఞాపక శక్తి ఏమీ లేదు అనుకునేవాడికైనా సరే 100 పద్యాలు వస్తాయి. ఇక అతని మేధాశక్తిని చెప్పి ఏడాదికి 100 చొప్పున 10 ఏళ్లలోనూ 1000 నోటుకు వస్తాయండి. ఖచ్చితంగా అతను మేధావి, పండితుడు అవుతాడు. తన సమస్యలు తాను పరిష్కరించుకోగలుగుతాడు. ఆద్యం మగు పద్య విద్య హృదయద్యుతి స్నేహము నింపు మిత్రులు. ద్యుతి అంటే కాంతి, దీపం వెలగాలి అంటే నూనె ఉండాలి. స్నేహం అంటే నూనె అని కూడా అర్థం ఉంది. దీపం వెలగడానికి ఎలాగైతే స్నేహం అవసరమో, మనిషి జీవితం బాగుపడడానికి మంచి స్నేహితులు కూడా అవసరం. పిల్లలు మంచి స్నేహాలే చేస్తున్నారా? ఈవేళ సెల్ ఫోన్లు వచ్చాక ఆ విషయం గమనించడం చాలా కష్టంగా ఉంది. కానీ గమనించాలి, తప్పదు. అసలు ఒక వయస్సు దాటి కొంత బాధ్యత ఏర్పడింది అనే వరకు సెల్ ఫోన్ ఇవ్వనే కూడదు. ఇచ్చాము అంటే ఇంకా రకరకాలుగా ఉంటుంది. అది అంచేతలు మంచి స్నేహాలే కలిగి ఉన్నారా అనేది కొంచెం ఆలోచిస్తే, రమ్మనమన్నరా ఒక శరముల ఓలిక పద్యమాలికల్. ఆ తర్వాత
వాళ్ళు కవులు అవుతారో, పండితులు అవుతారో, మేధావులు అవుతారో అన్నీ అమ్మవారు అనుగ్రహించి ఆశీర్వదించి వారిని అవి అయ్యేలా చేస్తుంది. మేమంతా అలాగే అయ్యాం. నిజంగానే మా అమ్మ దయాసముద్ర. నాకు చదువు చెప్పిన గురువులు మహానుభావులు జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారి దగ్గర నుంచి అందరూ కూడా గంభీరమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. నేను అటు పోతన గారి నుంచి ఇటు కరుణశ్రీ గారి వరకు అందరినీ అభిమానించి నేను చదువుకున్నాను. అలాగే మంచి స్నేహితులు ఉన్నారు. కాస్త సాహిత్యపరమైన స్నేహం మూలాన్ని ఎప్పుడు కలిసినా కాస్త రసజ్ఞత, రసాస్వాదన, పద్యాలు ఇవే చర్చించుకోవడం. అందువల్ల అన్నీ కలిసి వచ్చి అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు చేసి మంచి కావ్యాలు కూడా రాసి ఇప్పటికే 16 పుస్తకాలు అచ్చువేసి రకరకాలుగా ఇంకా ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా చేస్తూ ఈ స్థితిలో ఉన్నామంటే వారందరూ కారణం. వారికి నమస్కారం. పూర్వం సంస్కృత విద్య నేర్పేటప్పుడు పిల్లల బుద్ధి వికాసం కోసం ఇంటి పని రకరకాలుగా ఇచ్చేవారని మనం చెప్పుకున్నాం. పొడుపు కథల రూపంలో కూడా ఇచ్చేవారు. వృక్షాగ్రవాసీ నచ పక్షిరాజక త్రినేత్రధారీ నచ శూలపాణి చర్మాంగధారీ నచ సోమయాజి జలం చ ధత్తే నఘటో నమేఘక. ఇలాంటి శ్లోకాన్ని ఒక ఉపాధ్యాయుడు ఇంటి పనిగా ఇచ్చి దీనికి అర్థం తెలుసుకుని రండరా అని ఇచ్చారు. ఇలాంటివి ఎందుకు ఇచ్చేవారంటే కొద్దిగా ప్రాథమికంగా సంస్కృతం నేర్పుతున్నప్పుడు వాళ్ళకి నామవాచకాలు, క్రియలు తెలుస్తాయి. వృక్షాగ్రవాసి అదేదో పుల్లింగం, నచ పక్షిరాజ అందుకని అది కూడా పుల్లింగం. పైగా పక్షితో కలిస్తేనే పక్షిరాజ అవుతుంది. ఒట్టి రాజ అనడానికి వీలేదు, రాజన్ అనాలి. అప్పుడు రాజా అనాలి ప్రథమా విభక్తి ఏకవచనంలో. దేంతోనైనా కలిస్తే మహారాజ, పక్షిరాజ, మృగరాజ అవుతుంది. ఈ విషయాలన్నీ తెలుస్తాయి. ఇలాగా పుల్లింగం, స్త్రీలింగం, ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి లాంటి వ్యాకరణ విశేషాలు తెలియడంతో పాటుగా బుద్ధి వికసించడానికి వృక్షాగ్రవాసి చెట్టు మీద ఉంటుంది. నచ పక్షిరాజక కానీ పక్షి కాదు. చెట్టు మీద ఉండేది పక్షి కాకపోతే ఏమిటి? ఆకు అందామంటే ఆకు చెట్టు మీద ఉంటుంది అనడానికి వీల్లేదు. అది రాలుతుంది కూడాను. ఆకు ఖచ్చితంగా ఎలాగూ ఉంటుంది. దాన్ని ప్రత్యేకించి చెప్పే అవకాశం లేదు. పోనీ ఆకు అవుతుందేమో, అది కూడా చూడు, తప్పేం లేదు. చిగురు ఆకు అనుకుందాం. మరి మిగిలిన వాటికి కూడా సరిపోవాలి కదా. త్రినేత్రధారి నచ శూలపాణి, దానికి 3 కళ్ళు ఉంటాయి కానీ శివుడు కాదు. చెట్టు మీద ఉంటుంది కానీ పక్షి కాదు. పోనీ చిగురాకు అనుకుందామంటే 3 కళ్ళు ఉంటాయి. చిగురాకుకి 3 కళ్ళు ఉండవే. పోనీ శివుడు అనుకుందామంటే శివుడు కాదని చెబుతున్నాడు. పోనీ 3 కళ్ళు ఉండేది ఏదైనా 3 కన్నాలో ఏదో ఉండే ఒక వస్తువు తీసుకుందామంటే అది చెట్టు మీద ఉండద్దు. చెట్టు మీద ఉండేటువంటి ఏ కాయకి 3 రంధ్రాలు ఉంటాయి. కళ్ళు కాకపోయినా పోనీ రంధ్రాలో, గుంటలో ఏదో అందామంటే ఏ కాయకు ఉంటాయి. ఇలా ఆలోచన చేయాలి. అప్పుడు వెంటనే ఓ కళ్ళు కాదు, రంధ్రాలు కూడా కావు, గుంటల, మచ్చల. చెట్టు మీద ఉండే ఏ కాయకైనా 3 మచ్చలు ఉన్నాయా, 3 కళ్ళు ఉన్నాయా, 3 గుంటలు ఉన్నాయా అని కాస్త ఆలోచిస్తాడు. కొంచెం దొరికే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా చెట్టు మీద ఉంటుంది ఏదో కాయి, కానీ ఏ కాయో తెలుసుకోవాలి. చర్మాంగధారీ నచ సోమయాజి, చర్మం ధరించింది. అది కేవలం కాయలా ఉండదు. పైన ప్రత్యేకం పెళుసైన చర్మం ఉంది. చర్మం ధరిస్తే యజ్ఞం చేసేటప్పుడు జింక చర్మం ధరిస్తారు, సోమయాజి అంటారు వారిని. అలాగని తెక్కన సోమయాజి కాదు, అప్పయ్య దీక్షితులు గారు కాదు. అంచేతను ఇప్పుడు చెట్టు మీద ఉంటుంది, అది ఏదో కాయ ఉంటుంది, దానికి 3 రకాల గుంటలు ఉంటాయి, గట్టి పెళుసైన చర్మం ఉంటుంది అనగానే ఇంచుమించు సమాధానం తయారవుతోంది. బుద్ధి వికసిస్తోంది. చెట్టు మీద వాటి గురించే ఆలోచించాలి, కాయల గురించి ఆలోచించాలి, పెళుసైన చర్మం గురించి ఆలోచించాలి అనగానే 2-3 రకాల కాయలు మనస్సులో మెదులుతాయి. ఇదే బుద్ధి వికసించడం అంటే. జలం చ ధత్తే నఘటో నమేఘ, జలం ధరించి ఉంటుంది, లోపల నీరు ఉంటుంది. కానీ అది కుండ కాదు, మేఘము కాదు. మేఘంలో నీరు ఉంటుంది, కురిసేస్తుంది. కుండలో నీరు ఉన్నంతకాలం ఉంటుంది, మనం పారబోస్తే పోతుంది. జలం ధరించింది. నీరున్న కాయి అనగానే కొబ్బరికాయ స్ఫురించి తీరుతుంది. అప్పుడు మిగిలినవి కలిసి వచ్చేయలేదు. వృక్షాగ్రవాసి నచ పక్షిరాజక, కొబ్బరికాయ చెట్టు మీద ఉంటుంది. త్రినేత్రధారి నచ శూలపాణికి, 3 కన్నాలు ఉంటాయి దానికి. కొబ్బరికాయ పై భాగంలో 3 ఇలా గుంటల్లా ఉంటాయి. అదే
త్రినేత్రధారి. చర్మాంగధారి నచ సోమయాజీ, గట్టి పొలుసైనటువంటి చర్మం ధరించింది. జలం చ ధత్తే నఘటో నమేఘక, జలం ఎలాగూ ధరించింది, అది కొండ కాదు మేఘము కాదు అని మొత్తం అన్నింటికి సమాధానం దొరికింది. దీనికి ఒక అరగంట విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి కనీసం ఒక పావు గంట ఆలోచించకుండా దొరకదు. ఇలాంటివన్నీ ఇంటి పనుల కింద ఇచ్చేవారు పూర్వం. తరగతిలో ఒక్కోసారి ఉపాధ్యాయుడికి ఏదన్నా పనుండి కాస్త 10 నిమిషాలు బయటికి వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏదైనా వస్తే ప్రమాదవశాత్తు ఒక నాయకుడిని అక్కడ పెట్టి కాస్త పెద్దవాడిని, కాస్త స్థూలకాయం గట్టిగా ఉండేవాడు ఎవడన్నా లేస్తే 2 దెబ్బలు వేయగలిగి 2 మొట్టికాయలు వేయగిన వాడిని ఒకడు చూసి అక్కడ నుంచోబెట్టి ఇది ఆలోచించకుండా ఈ లోపు వస్తాను అనే ఒక ముక్కుపొడం పట్టుకుని నేను బయటికి వెళ్ళేవాడు. ఈ లోపు వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించేవారు. అలాగా పూర్వం విద్యని కాపాడుకుంటూ విద్యార్థుల బుద్ధిని వికసింపజేసేవారు. అలాంటి బుద్ధి వికాసానికి సంబంధించిన ఇంటి పనిని ఈరోజు మన పాఠశాలల్లో ఇస్తున్నారా అనేది ప్రతి తల్లి తండ్రి ఆలోచించాలి. ఈ కార్యక్రమం చూస్తున్న ఉపాధ్యాయులు ఇటువంటివి రాసి పెట్టుకుని కాస్త అప్పుడప్పుడు కాస్త ఇంటి పనో వంట పనో ఏదైనా పర్వాలా తరగతిలో ఇస్తే పిల్లలు బాగుపడతారు. అలాగే ఈ వారం ఒక మంచి సామెత, తంతే బోర్ల గంపలో పడ్డాడంటారు. బాగానే ఉంది, ఇంకేదైనా అనొచ్చుగా, గంపలో బూర్లే ఉంటాయా? పైగా ఎవరు తంతే, ఎక్కడ తంతే, ఎప్పుడు తంతే అలా పడాల్సి వస్తుంది. సామెతలు ఖచ్చితంగా ఒక సందర్భంలో ఒక వాతావరణంలో ఏర్పడతాయి. ఆ ఏర్పడిన వాతావరణం నుంచి తర్వాత దానికి భిన్నమైన చోట కూడా వాడబడుతూ ఉంటాయి. అక్కడి నుంచి అది ఒక సామెతగా స్థిరపడిపోతుంది. ఆ వాడిన సందర్భాలు ఏమిటి రకరకాలుగా అని చూసుకుంటే దాన్ని కాస్త జీవితానికి అన్వయించుకుంటే ఇవాళకి కూడా మనకు కొంచెం దురదృష్టంగా ఉన్నటువంటి ఘట్టాలని అదృష్టంగా మార్చుకోవచ్చు. వ్యతిరేకంగా ఉన్న వాటిని అనుకూలంగా మార్చుకోవచ్చు. అదే తంతే బొర్ల గంపలో పడ్డం అంటే. ఇది పూర్వం పెళ్ళిళ్ళకి వంటలు భారీ స్థాయిలో ఉండేటప్పుడు ఆ పెద్ద వంటింట్లో జరిగిన ఘట్టం. వంట బ్రాహ్మణులు పెట్టేవారు ప్రత్యేక. పెళ్ళికి ఖచ్చితంగా బూర్లు చేస్తారు. తద్దినాన్ని ఖచ్చితంగా గారెలు చేసినట్టే పెళ్ళికి ఖచ్చితంగా బూర్లు చేస్తారు. అసలు పెళ్ళి అయిందా అని అడగడానికి పప్పు అన్నం ఎప్పుడు పెడతామని కొన్ని చోట్ల అడిగితే మాకు బూరు మొక్క ఎప్పుడు పెడతామని అడుగుతారు. గారి మొక్క పెడతామని అనరు. గారి తద్దినానికి వాడతారు. బూరు మొక్క ఎప్పుడు పెడతామని వాడతారు. అందుకని బూర్ల గంపలో పడ్డం ఏమిటి అంటే ఒక పెద్ద వంట బ్రాహ్మడు ఒక పెద్ద ఆయన ఉండి ఆయన అందరికీ చిన్న చిన్న వాళ్ళని కొంతమందిని సహాయకుల్ని అంతకంటే చిన్నవాళ్ళని మరి అనేక రకాల పనులు ఉంటాయి ఇందులోను. అందుకని చిన్నపిల్లలు కూడా అవసరం. అందరూ పెద్దవాళ్ళు ఉంటే ఇబ్బంది, అందరూ చిన్నపిల్లలు ఉంటే బాగా ఇబ్బంది. అందుకని ఉన్నప్పుడు అక్కడ బూర్లు గంపలో పోస్తారు. పెద్ద జల్లి గంప అంటారంట దాన్ని. అన్నము అందులోనే పోస్తారు ఆ నీళ్లు గారిపోయేలా. మళ్ళీ కూరలు లాంటివి గంపలో పెట్టరు, ఆ చాప మీద ఆరబెడతారు. పులుసు వేరే గంగాళంలో ఉంటుంది. ఈ బూర్లు గారెలు ఇతర పిండి వంటలు లాంటివి గంపలో పెడతారు. పెద్ద జల్లి గంప ఇలా ఉంటుంది. అది ఇంతంత బూర్లు ఉంటాయి. అంచేది ఈ కుర్రాడి మీద ఏదో కోపం వచ్చి ఆ పెద్ద వంట బ్రాహ్మడు ఓసారి తాపుతాడు. శాంత ఇప్పుడు 10 సార్లు చెప్పాను తెలియట్లా, తీసి పారేస్తాను నేను ఏమనుకుంటున్నావు, మళ్ళీ ఏడుస్తావు, ఒక్క తాపుతాడు. వీడు అసలు చిన్న కుర్రాడేమో ఆ తాపుకెళ్ళి ఆ పెద్ద జల్లి గంపలో పడ్డాడు. పడితే ఏమైంది, అక్కడికక్కడికి ఏవో కొన్ని బూర్లు అందులో ఉన్నాయి. కానీ వీడు చిన్న కుర్రాడు కావడం వల్ల ఆ బూర్ల మధ్యలో కప్పడిపోయాడు. వీడు ఎక్కడ పడ్డాడో వాడు పట్టించుకోరా. వీడు మంచి ఆకలి మీద ఉన్నాడు. శుభ్రంగా గంపలోకి వచ్చిన బూర్లు తినడం మొదలుపెట్టాడు. అదే తంతే బూర్ల గంపలో పడ్డాడు. తగిలితే తగిలింది కానీ బూర్ల గంపలో పడ్డాక శుభ్రంగా బూర్లు తింటూ కూర్చోవచ్చు కదా. తర్వాత ఒకవేళ లేచాక ఎరా బూర్లన్నీ ఏమైపోయావు నువ్వు తినేసావంటే పక్క వాళ్ళు అంటారు, తన్నావు అందులో పడ్డాడు, పోన్లే కుర్రాడు బాగున్నాడు సంతోషించు, బూర్లు తిన్నాడంటే తినకపోతే ఏం చేస్తాడు అంటారు. అంటే జీవితంలో ఒక దెబ్బ తగిలిన తంతి అంటే అర్థం ఒక దెబ్బ తగిలిన దాన్ని మన తెలివితేటలతో దాన్ని మనకు అదృష్టంగా మార్చుకోగలగాలి. ఒక నష్టమే కలగచ్చు. ఒక తరగతిలో ఒక దెబ్బ తిన్నాం, మనం ఫెయిల్ అవ్వడం అంటారు కదా, పరీక్ష దెబ్బ నిజమే, దురదృష్టమే. తన్నినట్టే పరీక్ష తన్నిందంట. దాన్ని అవకాశంగా మార్చుకోవడం అంటే అలాగే కాస్త కసి పెంచుకోవాలి, పట్టుదల పెంచుకోవాలి.
ఏదో జరిగింది. నేను మళ్ళీ ఈ 10వ తరగతి పరీక్ష మళ్ళీ చదివి ఇప్పుడు ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటా. ఎందుకంటే ఇక ముందు పూర్తిగా ఎక్కడెక్కడ దెబ్బతిన్నామో అది చదివితే చాలు. మళ్ళీ మొదటి నుంచి అన్నీ చదవక్కర్లా. ఏడాది పాటు చదివాంగా. అప్పుడు మార్చుకుంటే ఖచ్చితంగా ఆ మార్కులు చూడగానే మామూలుగా కాస్త అత్యవసర మార్కులతోటి కొంచెం ఓ మాదిరి మార్కులతోటి ఉత్తీర్ణులైన వాళ్ళందరూ అసూయపడతారు. వీడు తంతే తనేది కానీ వీడు బ్రహ్మాండంగా గొప్ప మార్కులు తెచ్చుకున్నాడు, మనకంటే ఎక్కువ వచ్చాయి, ఇంకా బాగా ఎక్కువ చదవగలిగాడు, తర్వాత వాడు భవిష్యత్తు కూడా బాగుంటుంది. అదే తనతో బూర్లగంపలో పడ్డాడు. అంటే అవకాశాన్ని మనం బూర్లగంపలా చేసుకోవచ్చు. అతను అనుకోకుండా బూర్లగంపలో పడ్డాడు, కానీ అప్పుడైనా బూర్లు తిని సుఖంగా ఉందామనే ఆలోచన రావడం మంచిదేగా, ఏడుస్తూ కూర్చోకుండా. అంటే జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం తట్టుకోగలగాలి, దానికి ఇది. అలాగే ఒక్కోసారి జీవితంలో మనం ఎప్పుడు తొందరగా తయారై వెడదామని చూద్దామో అప్పుడే చుట్టాలు ఎవరో వస్తారు సరిగ్గా ఆ సమయానికి తలుపు తీసుకుని. బాగున్నావా పిన్ని అంటూ వచ్చారు, పలకరించకపోతే బాగుండదు, మేము బయటికి వెడుతున్నాం, మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారంటే అసలే బాగుండదు, ఎప్పుడూ బయట తిరగడమే, చుట్టాలు పక్కాలు అక్కర్లేదు ఇంకా అంటారు. అలాగని పట్టించుకొని కూర్చుందామా అంటే చుట్టాలు వచ్చారండి కాఫీ ఇవ్వకుండా తప్పుతుందా? మళ్ళీ వంటింట్లోకి వెళ్ళాలి, కలపాలి, ఇవ్వాలి, వాళ్ళతో పాటు మనకు తాగాలనిపిస్తుంది, కాస్త పుచ్చుకోవాలి, మళ్ళీ ఇవన్నీ కడగాలి. ఇప్పుడు 1 గంట ఆలస్యం అయిపోయింది, కనీసం అరగంట. ఏవో కబుర్లు మొదలు పెడతారు, అప్పటికేదో ఇంకా 11:30 అవుతుంది, ఇంక నెమ్మదిగా వంట చేసుకుందాం, ఏం పెడతాంలే అనిపిస్తుంది. తొందరగా ఏదో బయటికి వెడదామన్నప్పుడే అప్పుడే వస్తున్నాడు. అందులో ఈవేళ సెల్ ఫోన్లు ఉన్న పరిస్థితుల్లో ఈ తొందరగా ఆలస్యం మొగుడు అనేది బాగా వర్తిస్తుంది. ఈ యజమాని కార్యాలయం కోసం బయలుదేరి తొందరగా ఏదో తయారవుతూ ఉంటే స్నానం కూడా హడావిడిగా ముగించి వచ్చి బట్టలు కట్టుకుంటూ ఉంటే వీడికి ఒక ఫోన్ వస్తుంది. చాలామందికి ఉండే ఒక అభ్యాసం ఏమిటంటే ఏదో కొంపలంటుకుపోయినట్టు అప్పుడు అలాగే ఆ స్థితిలో ఉండి మాట్లాడతారు. అలా మాట్లాడాలా? తయారయ్యే వరకు ఆ ఫోన్ తీయకపోతే ఏం జరుగుతుంది? మహా అయితే ఆ నెంబర్ చూడొచ్చు, తీయకుండా ఉండొచ్చు. మనకు తెలియని నెంబర్ అయితే తీయకపోవడమే మంచిది. చేస్తే బాగుంది, నేను పనిలో ఉన్నాను, తీయలేదు, మళ్ళీ చేయాల్సింది. ఒకవేళ మన యజమాని అనుకోండి, సమాధానం చెప్పే విధానం వేరు. మిగిలిన వాళ్ళకి అందరికీ చెప్పాల్సిన పనే ఉంది. కానీ ఈవేళ లోకంలో బాగా వ్యాపించిన ఒక మర్యాదగా కనిపిస్తున్నటువంటి అమర్యాద ఏమిటి అంటే ప్రతి ఫోనుని మనం ఏదో ఖచ్చితంగా తీసుకోవాలి, మనం ఏదో జవాబు చెప్పాలి, దానికి స్పందించాలి అనుకోవడం అవసరం లేదు. అలా అయితే జీవితంలో ఏ పనులు కావు. అప్పుడే ఈ తొందరగా ఆలస్యం మొగుడు అవుతుంది. ఎందుకంటే ఆయన అప్పుడు ఆ ఫోన్లో ఏ విషయం మాట్లాడతాడో తెలియదు, ఏదో మాట్లాడతాడు, దాని గురించి ఏదో చెప్పాల్సి వస్తుంది. ఒక్కోసారి సుదీర్ఘమైన విషయం అవుతుంది. రెండోది మనం ఎంత తొందరలో ఉన్నామన్న విషయం ఆయనకి తెలియదు. అలాగని అంతా ఓ 10 నిమిషాలు అయ్యాక నేను తొందర పని మీద పెడుతున్నానంటే అయ్యో ముందే చెప్పచ్చుగా ఆ విషయం అంటాడు. రకరకాలు ఇంకా. అందుకని అంత తొందర పనిలో ఉన్నప్పుడు ఆలస్యం మొగుడు కాకుండా ఉండాలి అంటే అటువంటి ఫోన్లు తీయకపోవడమే మంచిది. మన పని అయ్యాక అవసరమైతే కారులో కూర్చున్నాం అనుకోండి, కార్యాలయానికి వెళ్ళడానికి. కార్యాలయం అంటే కారులో వెళ్ళాలిగా, కూర్చున్నాక తీద్దాం, లేకపోతే బండి మీద పెడుతున్నాం అక్కడికి వెళ్ళాక తీద్దాం. అలాగ ఒక్కోసారి మనం తొందరగా బయలుదేరినప్పుడే ఏదో 4 కార్లు అడ్డం వస్తాయి, ట్రాఫిక్ జామ్ అంటారు. ఇలాగ రకరకాల పరిస్థితులు వచ్చినప్పుడు మనం కాస్త ఓపికగా దాన్ని మార్చుకోగలిగితే తొందరగా ఆలస్యం మొగుడు కాకుండా అకువాడు అయినా మనస్సులో ఆందోళన రాకుండా చూసుకోగలిగితే రక్తపోట్లు, గుండెపోట్లు రావు. అలాగే ఒక మంచి జాతీయం, నీకేమిటయా కొండ మీద కోతిని తెచ్చిస్తానంటారు. ఏమిటి కొండ మీద కోతి? ఇంకేదైనా అనొచ్చుగా, కొండ మీద కోతి ఏమిటండి? కొండ మీద కోతి అంటే తిరుపతి కొండ మీద కోతే. అసలు కోతుల్లో కొన్ని రకాలని కొండముచ్చులు అంటారు. ముచ్చు అంటే దొంగ, కొండముచ్చు అంటే కొండల్లో ఉండే దొంగ. కొండల్లో కోతులు దొంగల్లా ఉంటాయి. ఎందుకంటే ఎవరైనా బాటసార్లు వెడుతూ ఉంటే వాళ్ళ చేతుల్లో కనుక ఏమైనా అట్టిపళ్ళు ఉంటే లాగేసుకుంటాయి. ఈ ప్రమాదం ఎక్కువ తిరుపతి కొండ మీద జరుగుతుంది. ఎందుకంటే అట్టిపళ్ళు పట్టుకెళ్ళేది అక్కడికేగా. ఇదివరకు పూర్వం అక్కడ దుకాణాలు ఉండేవి, ఒక పట్టుకెళ్ళేవారు. పైగా కొంతమందికి మొక్కు ఉంటుంది, మా ఇంటి దగ్గర నుంచి అట్టిపళ్ళ గేల మోసుకెళ్ళి నేను దేవుడికి ఇస్తానని మొక్కుకున్నాను అంటాడు. అప్పుడు బాగా ఈ జాతీయం పుట్టిన రోజుల్లో ఎప్పుడో ఒక 100 ఏళ్ల క్రితం తిరుపతికి అట్టిపళ్ళు పట్టుకెళ్ళి మన అట్టిపళ్ళే అక్కడ ఇచ్చే అవకాశం కూడా ఉండేది. ఇప్పుడు బాగా జనం లక్షల్లోకి పెరిగిపోయాక అవన్నీ తీసేసి కేవలం దర్శనమే పెడుతున్నారు. ఇదివరకు ఉండేది. అప్పుడు ఖచ్చితంగా ఈ తిరుపతి కొండ మీద కోతులు ఆ చెట్ల వెనకాల అక్కడ ఉండి చెట్లకేమీ పళ్ళు ఉండే అవకాశాలు ఉంటాయి, ఉండకపోతాయి కాబట్టి ఈ ప్రయాణికుల మీద దాడి చేసి దాన్ని కిందికి దింపాలంటే చాలా కష్టం అండి. ఇక్కడ కోతికి అరటిపండు ఇస్తే వస్తుంది, మన దగ్గరకు వస్తుంది.
కిందకంటారు. అది ఎందుకంటే నువ్వు ఇచ్చేది ఒక అరటిపండు, కొండ మీద ఉంటే దానికి చాలా దొరుకుతాయి. అందుకని కొండ మించి కోతిని కిందికి దింపడం చాలా కష్టం, దానికి ఎన్ని భ్రమలు కల్పించినా సరే. అందుకని ఏదైనా తేడా వస్తే కొండ మీద కోతిని తెస్తాం అవసరమైతే అనేవారు. చాలా కష్టమైన పని కూడా చేస్తాం అనే అర్థంలో వాడేవారు. ఇలాంటి జాతీయాలు, సామెతలు చమత్కార పరంగా ఎంతో బాగుంటాయి. మళ్ళీ మనం వారం రోజుల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. సమాజంలో ఎవరికి ఎడంవైపు వెళ్ళాలని నిబంధన, నేను ఎందుకు వెళ్ళాలి చెప్పడానికి, నువ్వెవరంటే తీసేద్దాం నిబంధనలన్నీ, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎడదాం అని. నల్గొండ బస్సు ప్రమాదాలే అవుతాయి. అదే చెబుతున్నాడు ఇక్కడ. వారు సంపదని తృణప్రాయంగా భావిస్తారు. తృణం అంటే బరువు ఉండదు కదా, మరి వారు ఎందుకో వినయంగా ఉంటారు. అంత సంపద ఉండి, అంత సంపద వారి నెత్తి మీద భౌతికంగా ఉన్నప్పుడు వారు మరి బరువుకు వంగుతారుగా. మరి గడ్డి పరకైతే బరువు ఉండకూడదుగా.